అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ను విభజించేటప్పుడు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని 10 ఏళ్ల పాటు స్వయం ప్రతిపత్తిని కల్పించారు. కాకపోతే ఈ 10 ఏళ్లు పూర్తవుతున్న ఈ తరుణంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈరోజు మరో 5 ఏళ్ల పాటు స్వయం ప్రతిపత్తిని పెంచాలని చెప్పి ఈ విషయంపై పార్లమెంట్లో కూడా పోరాడతారని చెప్పి సవాల్ విసిరారు. ఈ స్వయం ప్రతిపత్తిని పెంచే విషయంలో ఇప్పటికే 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎందుకు ఈ స్వయం ప్రతిపత్తి విషయంలో ఇప్పటివరకు నోరు మెదపలేదు? చివరి క్షణం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? స్వయం ప్రతిపత్తిగా మరో 5 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లాభం ఏంటి అనే విషయం ప్రస్తుతం కళింగ కాముట ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ అందరూ సూర్యబాబు ఉన్నారు. చూస్తే కనుక మరో 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు కావాలి అని వైవి సుబ్బారెడ్డి ఆయన ఆకాంక్ష ఏ విధంగా తీసుకోవచ్చు? మరో 5 ఏళ్ల పాటు హైదరాబాద్ కనుక ఉమ్మడి రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన లాభమే. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారు చేసిన ఆమరణ దీక్ష 58 రోజులు తెలుగువాడికి రాష్ట్రం కావాలి, రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడింది. ఆ తర్వాత వచ్చే సర్కమస్టెన్స్లో బూర్గుల రామకృష్ణ గారి త్యాగం వలన, వారి తలకు మంచితనం వలన హైదరాబాద్, తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. మనం నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరం దినోత్సవం చేసుకున్న ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని 2 ముక్కలు చేసి 2 రాష్ట్రాలు చేసింది. ఈ రాష్ట్రాలు చేసినప్పుడు అనేక అంశాలు, విభజన చట్టంలో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విభజన చేయడానికి అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, వైసీపీ 2 ప్రభుత్వాలు కూడా లేఖలు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాలుగా విభజింది. నాయుడు గారు ఈరోజు సమైక్యవాదులుగా సమైక్యవాదాన్ని ఇప్పటికీ గుండె మీద చేసి చెప్పే రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్, సిపిఎం. మేము ఎప్పుడు లెటర్ ఇవ్వలేదు. మేము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విభజన లెటర్ ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. 1 ఓటు 2 రాష్ట్రాలను బీజేపీ చెప్పింది. మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా కోరుకున్న సమైక్యవాది జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి స్టేట్మెంట్ చూడండి సార్. అంటే వైసీపీ రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వలేదంటారా? డేట్ గుర్తు చేయాలా, ప్లేస్ గుర్తు చేయాలా? ఇప్పుడు మేము విభజనకి ఇవ్వలేదు అవకాశం. మీరు ఎప్పుడైనా చెప్పండి. మేము ఎప్పుడు కూడా విభజనవాదులం కాదు, మేము సమైక్యవాదులం. మీకు చెప్తున్నాను ఈరోజు. మీరు చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే 3 రాష్ట్రాలు, 3 రాజధానాలు, ఒక లెజిస్లేటివ్ కానీ, ఒకటి న్యాయం కానీ, ఒకటి క్యాపిటల్ సిటీ కానీ మేము మా ముఖ్యమంత్రి ఆలోచన దానికి తప్ప మేము ఎప్పుడు కూడా విభజనకి ఎప్పుడూ అనుకూలంగా మేము లేము. విభజన జరిగిపోయింది, ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలను నెరవేర్చిన ప్రక్రియ లేదు, 10 ఏళ్ళు స్వయం ప్రతిపత్తి కూడా పోయిన ఈ నేపథ్యంలో మరో 5 ఏళ్ల పాటు కావాలని వైవి సుబ్బారెడ్డి అడగడం వెనక ఆంతర్యం ఏంటి? సార్, సుబ్బారెడ్డి గారు 2014-19 నుంచి పార్లమెంట్లో లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు రాజ్యసభకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేస్తారు, వారు గెలుస్తారు, రాజ్యసభకి వెళ్తున్నారు. పరిపూర్ణమైనటువంటి స్థితప్రజ్ఞుడు, అందరిలాగా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. ప్రతి మాటకి ఒక వాల్యూ, ఒక స్థిరత్వం, ఒక రకమైనటువంటి పరిపూర్ణంగా మాట్లాడతారు ఆయన. ఈసారి ఆయన పరిపూర్ణంలో ఈ 5 ఏళ్ళు పెంచాలన్నట్టు దీంట్లో ఏమి మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిగే పని? సార్, మీరు ఒకసారి నాయుడు గారు, మీరు ఒకసారి గతంలో 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. ఒకసారి మనం గతంలో కూడా వెళ్ళాలి. శ్రీబాగ్ ఒప్పందం ఏం జరిగింది? ఆ రోజు రాజధానిగా కర్నూలు కావాలని ఇచ్చినప్పుడు గుంటూరు హైకోర్టు ఉంది. 2 రాష్ట్రాలు కలిసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి, రాజధాని వెళ్ళిపోయింది, హైకోర్టు వెళ్ళిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం కాలగర్భంలో కలిసిపోయింది. అసలు శ్రీబాగ్ ఒప్పందం ఎంత పవిత్రమైన ఒప్పందం! అది ఎవరైనా పాలకులు రాయలసీమలో అయిన ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా అది శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆలోచించారా, దాన్ని అమలు చేశారా? ఒకరిద్దరు తప్ప. నేను అంటుంది శ్రీబాగ్ ఒప్పందం. ఇంకోటి నాయుడు గారు, నేను చెప్తుందాల్సింది, ఈరోజు ప్రత్యేక విభజన చట్టంలో కొన్ని అంశాలని వారు పొందుపరిచారు. వెరీ సీరియస్ అంశాలు చెప్తున్నాను మీకు నేను. మీరు ఇది మీ తాలూకా హాట్ టీవీ ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలకి విషయం తెలియాలని నేను తెలుసు చాలామందికి. నా ద్వారా కొంతమంది తెలియాలని నేను భావిస్తున్నాను. ప్రత్యేక విభజన చట్టంలో 2 సెక్షన్స్, ప్రత్యేకమైన సెక్షన్స్ 2 పెట్టారు. ఒక సెక్షను హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు ఉండాలని ఒక సెక్షన్ పెట్టారు. ఆ సెక్షన్ని ఎవరు సార్ అది? ఆ సెక్షన్ని మనం గౌరవించిన సెక్షన్ని
పార్లమెంటు సాక్షిలో ప్రజాస్వామ్య విధానంలో ఏ రకంగా బిల్లు అమలు చేయనండి, రాత్రి అమలు చేయనివ్వండి, పగలు అమలు చేయనివ్వండి, తలుపులేసి అమలు చేయనివ్వండి, అమలు జరిగింది కదా. ఆ అమల్లో సెక్షన్లో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని చేసి ఆ రాజధానిలో ఆస్తులు ఎట్టయి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు మనకి ఏమొచ్చాయా, ఆస్తులు అలాగే ఉన్నాయి. మనకు రావాల్సిన డబ్బులు వచ్చాయా, ఎలక్ట్రికల్ సంబంధించిన అమౌంట్ వచ్చి డిఫరెన్స్ వచ్చిందా, మిగుల్లో ఏమైనా బడ్జెట్ సంబంధించిన ఏమైనా మాకు రెఫరెన్స్ ఏమొచ్చిందా, అది అక్కడ మోసపోయాం. దీనివల్ల మోసపోయాం. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కూడా నేను నా స్థాయిలో కరెక్ట్ కాదు. ఆయన చేసిన తప్పు వలన రాత్రి మీద విజయవాడ రావడం వల్ల, అమరావతి రావడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది ఒకటి. రెండోది, ఇంకో సెక్షన్లో ఏం చెప్తుందండి, కేంద్రంలో ఈ ప్రత్యేక చట్టంలో శివరామకృష్ణ కమిషన్ వేశారండి. శివరామకృష్ణ కమిషన్ దేనికి వేశారు? రాజధాని హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆ రాజధాని అనేది ఎక్కడ ఉండాలి రాజధానిని ఆలోచన చేయడానికి వాళ్ళు శివరామకృష్ణ కమిషన్ వేస్తే వాళ్ళు 3 రాజధానులు ప్రపోజ్ చేస్తే అది కాదని మీరు తాడికొండలో అమరావతిలో రాజధాని పెట్టారు. మరి సెక్షన్లో 10 సంవత్సరాలకి మీరు అంగీకరించలేదు తెలుగుదేశం పార్టీ. అదే రకంగా సెక్షన్లో శివరామకృష్ణ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ రాజధాని దాన్ని మీరు మరి దేనండి, రాజ్యాంగాన్ని గౌరవించారు, చట్టంలో ఉన్న చట్టాలను గౌరవించారు. మరి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తున్నారు. ఈరోజు 3 రాష్ట్ర రాజధానులు అనేది ఈరోజు కాదు, చరిత్రలో ఉంది. ఆయన చేస్తుంటే మేము అన్నింటినీ రెడీ ఉన్నాం. న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు, అనేక రకాల దుష్ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అతను ఆలోచన విధానాన్ని సుబ్బారెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు. ఇంకో 5 సంవత్సరాలు ఇది డిస్కషన్ ఎక్స్టెన్షన్ అయితే ప్రత్యేక సంబంధించిన విభజించడంలో అంశాలు బతుకుంటాయని మా పార్టీ తాలూకు స్టాండ్. ఇప్పటికే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ దశాబ్ద కాలం గడిచిపోయింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తులు లెక్కలు తేలలేదు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన లక్షల కోట్ల రూపాయలు రాలేదు. ఈ ప్రయత్నం చేయకుండా ఇంకో 5 ఏళ్ళ పాటు ఇంకా ఆ స్వయం ప్రతిపత్తి కావాలి పోరాడతామన్న విషయంలో ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఇది ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం చేస్తున్న ప్రయత్నం భావించారు సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ 2019 ఈ 4 సంవత్సరాల 6 నెలల 7 నెలల కాలంలో ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని ఈ సందర్భంలో కలిసాం. కలిసిన ప్రతి సందర్భంలో కూడా మా తాలూకా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా చర్చ జరిగింది. ఈరోజు ఏదైతే విభజన చట్టంలో ఉన్న అంశాలు కరుమరుగైపోతున్నటువంటి విధానంలో మేము 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసాం. ఇది మేము అడగలేదు, వెంకయ్యనాయుడు గారు 5 కాదు 10 అంటే సాక్షాత్తు వెంకటరామూర్తి సాక్షి తిరుపతిలో ఉన్న ప్రధానమంత్రి 15 సంవత్సరాలు చేస్తారు ప్రధానమంత్రి గారు అన్నారు, మోడీ గారు అన్నారు. ఆ మాట మేము అన్న మాటని మేము గుర్తు చేస్తున్నాం. మా సుబ్బారెడ్డి గారు 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే ఈ అంశాలు మనం డిస్కస్ చేయడానికి ఈ అంశాలు బతుకుంటాయి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని మాటలు అన్నాం. మేము అది తప్పుగా భావిస్తేగా. అది విభజన హామీల అమలు, అదేవిధంగా ప్రత్యేక హోదా అంశం పక్కన పెడితే విభజన హామీలు నెరవేర్చడానికే 10 సార్లు ప్రధానమంత్రి కలిసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ అంశమైనా పరిష్కారం అయిందా? ఎందుకు కావాలి సార్? లోటు 2014లో ఏదైతే రెవెన్యూ లోటు ఉందో ఆ అమౌంట్ 10,000 కోట్లు ఎవరు తెచ్చారండి? ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని ఒప్పించారు కదా. పోలవరంకి ఎంతో కొంత ఓసీలు ఏముంటుంది సిస్టము క్లియరెన్స్ ఇచ్చి అవి కొన్ని అమౌంట్స్ పోలవరంకి తెచ్చారు. 90% పోలవరం ప్రాజెక్ట్ పూర్తయింది. ఎన్నో అంశాలు తెచ్చారు. ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు ఏదో ఒక అంశం తెస్తున్నారు. వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ ఈ విభజన హామీలు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఫల్యం చెందిందంటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక ఆవేదన అయితే వారికి ఉంది. ఈ ప్రభుత్వంకి 20 సీట్లు తక్కువ రావాలి కేంద్ర ప్రభుత్వానికి, ఆ 20 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలని వారి ఇప్పుడు మనసులో వారికి ఉంది. లాస్ట్ టైం కూడా ఆంధ్ర భవన్లో ఢిల్లీలో చెప్పారు, మొన్నగడి ఈ మధ్యన చెప్పారు. మాకు అది వస్తే మనం బలంగా అంటే అలాగని చెప్పి మన వల్ల కేంద్ర ప్రభుత్వం నిలబడుతున్న ఉద్దేశాన్ని కాదు. దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులని కూడా సాధిస్తామని వారి ఉద్దేశం. అంటే ఆ డిజిటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విభజన హామీల అమలుకు దోహదపడే ఎంపీ డిజిటల్ ఉండాలన్నట్టు ముఖ్యమంత్రి మనోగత. కాదు మన కోరిక తీరాలంటే ఎక్కడో దగ్గర ఇప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్ళాం, మీరు అన్నారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి సాధించారంటే కొన్ని సందర్భాలు సాధించాం, కొన్నిసార్లు సాధించలేము. సాధించడానికి ఇప్పుడైనా ఆ టెక్నికల్ ఫిగర్లో మన భాగస్వామ్యం ఉంటే కొద్దిగా రైట్గా అడగచ్చు అని ముఖ్యమంత్రి ఆలోచన. అంత తప్ప మేమేదో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మా పాత్ర ఉండదని కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాలూకు హక్కుల కోసం ఒక రకమైన రైట్ అడగడానికి రైట్ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఆలోచన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అభివృద్ధికి ఈరోజు ఏదైతే కొత్త ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భించి ఇక్కడికి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖుల తాలూకు ఆస్తులు అక్కడ ఉండబట్టే, అందులో వైసీపీకి సంబంధించిన నాయకుల ఆస్తులే ఎక్కువ ఉన్నాయి ముఖ్యమంత్రితో సహా.
అందుకే ఈరోజు 5 ఏళ్ల పాటు ఇంకా ఈ స్వయం ప్రతిపత్తిని పెంచాలని వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏమండి, ఎవరు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నారు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటున్నారు, వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉంటున్నారు. మీరు వాళ్ళని అడగండి, ఆ ప్రశ్న మాట్లాడితే మేమే చెప్తామని చెప్పండి. మేము ఆస్తులు హైదరాబాద్ ఒక ప్రసిద్ధి చెందిన సిటీ. ఒక ఆంధ్ర కాదు, చాలామంది అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసే సందర్భాలు ఉన్నాయి. మీకు కారణం ఉంటే గత ప్రభుత్వాలు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్న చాలామందికి స్థలాలు ఇవ్వడం జరిగింది. అక్కడ చాలామంది ఇల్లు కట్టుకున్నారు. సార్ ఒకటి ఆలోచించండి, మనం హైదరాబాద్ సిటీ వెళ్తే మన కళ్ళకు నీరు కాదు సార్, అలాంటి సిటీని మనం వదిలేసాం. ఎప్పుడు సార్ ఎన్ని సంవత్సరాలు అయితే హైదరాబాద్ లాంటి సిటీలో మనం నిర్మించగలం సార్? చెప్పండి సార్, మీరు ఆలోచించండి సార్. అలాంటి సిటీని వదిలేసాం మేము. అందుకే మళ్ళీ ఒక 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ వస్తే ఒక డిస్కషన్లో ఉంటాయి. మన ఆస్తులు మనకి ఎన్ని లక్ష చిల్లర కోట్ల రూపాయల ఆస్తులు మనం ఉన్నాయి, మనకు రావాల్సిన లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ సాధించడానికి సుబ్బారెడ్డి గారి మాట తప్ప దీన్ని రాజకీయంగా చూడొద్దని మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా మనకి అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్లో రాజధాని అనుకుందాం, దాన్ని 5 ఏళ్ళు పెంచారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైనా ఉందా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కడ? సార్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని సార్. నేను చెప్పలేదు ఈ మాట, న్యాయస్థానాలు చెప్తున్నాయి, ధర్మం చట్టం చెప్తుంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని సార్, దానికి ఏముంది? అయితే ఒకటి మనకు బాధ అవుతుంది, రాజధాని లేని రాష్ట్రం బాధ అవుతుంది. ఆ బాధని డెఫినెట్గా 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలకు ఏవైతే ఈ రాజధాని కోరిక, పోలవరం కోరిక, ఉత్తరాంధ్రలో మన ఈ హైదరాబాద్కి మన విశాఖపట్నంకి రైల్వే జోను, అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి, అన్ని అభివృద్ధి పనులు అవుతాయి, సంక్షేమ పనులు అవుతాయి, అన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే అవన్నీ క్లియర్ అవుతాయి సార్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దశాబ్ద కాలం పాటు అక్కడున్న రాష్ట్ర ప్రజలు ఏకీపించు. తెలంగాణ ఏదైతే పోరాట సమితి ఉందో వారు పోరాట ఫలితమే తెలంగాణ వచ్చిందని భావించారు. దశాబ్ద కాలంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని హేతుబద్ధంగా విభజించారు. వారికి ఇవ్వాల్సినటువంటి విభజన హామీల్లో ఉన్నటువంటి వాటిని ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారని భావించొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ ఒప్పందం జరిగింది. ఇప్పుడు షర్మిలా గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడున్న పార్టీని ప్రశ్నిస్తుంది. ఆవిడ ప్రశ్నించాల్సింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి, ఆవిడ సోనియా గాంధీని ప్రశ్నించాలి, కానీ మమ్మల్ని ప్రశ్నిస్తుంది ఆవిడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి అవకాశం ఎలాగొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ తెలంగాణ పార్టీ యొక్క ఉద్యమంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న జగన్మోహన్ మీద కోపం మీద కూడా రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ఆ రాష్ట్రం ఇచ్చిన ఫీలింగు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫీలింగు తెలంగాణ ప్రజలకు కలిగి ఈరోజు ఓటేశారు. అంతే తప్ప ఏ రకమైన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవ్వాలి ఆ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవంకి ఓటేశారు నేను భావిస్తున్నాను. రైతుల్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ఫామ్ అయింది కాబట్టి విభజన హామీలు నెరవేర్చేందుకు ఆ ప్రభుత్వం వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ ధర్మం, అది చెయ్యాలి. ఈ రాష్ట్రం మేము విడదీసిన పాపం మాకు అంటుకట్టుకుంది. తెలుగు ప్రజలు విడదీసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తనకు బాధ్యత, అది ధర్మం, విద్యుత్ ధర్మం. అది ఆ దిశగా షర్మిల అటువంటి ప్రయత్నాలు ఏమైతే చేస్తుందని అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కనుక ఎన్డీఏ కూటమి వచ్చేలాగుంటే ఇండియా కూటమి కనుక వస్తే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ అదేవిధంగా విభజన హామీ నెరవేర్పరిచే పరిస్థితి లేదన్నట్టు ప్రచారంలో ఆమె చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక కాంగ్రెస్ మళ్ళీ పూర్వవైపు వస్తే ఆ రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నట్టు ఆమె వాదన కరెక్టేనా? సార్ పురంధేశ్వరి గారు బీజేపీ ఇక్కడ పార్టీని తెద్దామని ఆంధ్రప్రదేశ్లోన, షర్మిలమ్మ వచ్చి కాంగ్రెస్ పార్టీ తెద్దామని కూడా అది పకటకాలం సార్. అవి జరుగుతాయి సార్. ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, అది సోనియా గాంధీ చేసిన మోసం నాటుకుపోయింది ప్రజల మనసుల్లో. అది జరగదు సార్. వాళ్ళు పర్సంటేజ్ 0.5 నుంచి 2%, 2.5% పెరగడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తప్ప. ఎవరికి డ్యామేజ్ అవుతుంది? ఎవరికి డ్యామేజ్ సార్? పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ విమర్శించదు, మాకు విమర్శిస్తుంది. షర్మిలమ్మ మిగతా పార్టీలు విమర్శించదు, మమ్మల్ని విమర్శిస్తుంది. ప్రతి ఒక్కరు జగన్మోహన్ విమర్శించడానికి తప్ప ఈ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం ఎవరండి ఆలోచన చేస్తున్నారు చెప్పండి? నాయుడు గారు ఒక్కరు ఆలోచన చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు అతనికి ఏదో రకంగా మాట్లాడడం, అతని మనసు కష్టపెట్టడం, అతనికి ఏ రకంగా ఇబ్బంది పెట్టడం, అతనికి ఏ రకంగా మనం పార్టీ పదవులను దించిన ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? నాయుడు గారు ఆలోచించబట్టే ప్రత్యేక హోదా కోసం అదేవిధంగా విభజన హామీల అమలు కోసం ఈరోజు ఓటేయండి మేము తెప్పించుకుంటాం అంటున్నారు. చెప్పానండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పానండి ఆ మాట, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టమని చెప్పండి, మేము నమ్ముతాం. ఎందుకండి ఈ మాటలని నిన్ను చేయమనండి, కాంగ్రెస్ పార్టీ చేయమనండి. ఎవరు వద్దంటారండి? ఈ రాష్ట్రంలో వాళ్ళ మాట ఎవరు వింటారా? నమ్ముతారా సార్? ఏ పరిస్థితులు నమ్మరు నాయుడు గారు, తప్పదు. చూస్తే కనుక ప్రస్తుతం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాల గడువు ముగియడంతో మరో 5 ఏళ్ల పాటు కనుక ఈ ఉమ్మడి రాజధాని స్వయం ప్రతిపత్తి ఆంధ్రప్రదేశ్ కలిగితే
విభజన హామీల నెరవేర్చడంలో చట్టాల లొసుకులు ఈరోజు విభజన హామీలు నెరవేర్చడం పూర్తి కాలేదు. ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటికి సంబంధించిన లెక్కలు తేల్చేందుకైనా మరో 5 ఏళ్ల పాటు హైదరాబాదును ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే ఈ అంశాన్ని చట్టసభల్లో చర్చించేందుకు అవసరం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనుకుంటే ఏ ప్రభుత్వం హయాంలోనైతే ఇది ఈరోజు అడ్డగోలుగా విభజించబడిన కాంగ్రెస్ కావచ్చు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనంలో బీజేపీ, ఈ 2 పార్టీలు ఇక్కడ పగట కలలు కంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చేది లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పరిపాలనమే ప్రజలకు ఉన్నటువంటి మక్కువ 2024లో అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఎంపీలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కీ రోల్ అయినట్టే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలను కూడా నెరవేర్చుకునేందుకు దోహదపడుతుంది. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేశారని సూర్యబాబు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.